గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ సిరీస్లో నేను ఫ్రీడమ్ స్కూల్ గురించి, ఫ్రీడమ్ స్కూల్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఫ్రీడమ్ స్కూల్ టీచర్కి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫ్రీడమ్ స్కూల్లో స్టూడెంట్ లెర్నింగ్ ఎలా ఉంటుంది, ఫ్రీడమ్ స్కూల్లో యాక్టివిటీస్కి టీచర్స్కి స్టూడెంట్స్కి రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాను. సో వితౌట్ లేట్, లెట్ us go into the topic. అసలు ఫ్రీడమ్ స్కూల్ అంటే ఏంటి? జనరల్‌గా ఒక స్కూల్‌లో ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఒక రూల్ గాని, లేదా ఒక కొత్త పద్ధతి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, కొత్త స్ట్రాటజీ స్టార్ట్ చేసేటప్పుడు, జనరల్‌గా చాలా స్కూల్స్‌లో అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ప్రిన్సిపల్ గాని, డైరెక్టర్ గాని ఉన్నారో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారో, అది అందరూ ఫాలో అవుతారు. కొన్ని స్కూల్స్‌లో, కొన్ని మంచి స్కూల్స్‌లో టీచర్స్‌ని కూడా దాంట్లో భాగం చేస్తారు. అంటే టీచర్స్ కూడా ఛాన్స్ ఇస్తారు. ఏమైనా సజెషన్స్ ఇచ్చే ఛాన్స్. So they will consult teachers. They will conduct a meeting with the teachers. Administration will conduct a meeting with the teachers. They both together they will take decisions. కానీ ఫ్రీడమ్ స్కూల్లో ఏదైనా కొత్తగా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి డిస్కస్ చేసుకుని ఏది బాగుంటుందని అనుకున్న తర్వాతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో అదే మెయిన్ డిఫరెన్స్ మామూలు స్కూల్కి, ఫ్రీడమ్ స్కూల్కి. అంటే ఇంకా మనం పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ స్కూల్. డెమోక్రసీ ఉండే స్కూల్ అన్నట్టు. అదేంటి మిగతా స్కూల్స్లో డెమోక్రసీ లేదా అని మీరు అనుకోవచ్చు. చాలా చోట్ల ఏముంటుందంటే టీచర్ చెప్తూ ఉంటారు, స్టూడెంట్స్ వింటూ ఉంటారు. సో దేర్ ఇస్ నో డెమోక్రసీ జనరల్గా. అది క్లాస్లో కానివ్వండి, టోటల్ స్కూల్లో కానివ్వండి. క్లాస్లో టీచర్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ వింటారు. స్కూల్లో అడ్మినిస్ట్రేటర్ చెప్తున్నప్పుడు టీచర్స్ లేదా మిగతా స్టూడెంట్స్ అందరూ వింటారు. అంటే అక్కడ డెమోక్రసీ లేనట్టు. ఓకే. సో ఇది మనం డెమోక్రటిక్ స్కూల్ అనుకోవచ్చు ఫ్రీడమ్ స్కూల్ అంటే. ఇక్కడ ఫ్రీడమ్ స్కూల్ అనేది మన ఓల్డ్ సిస్టంలో, ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ టీచింగ్లో ఉన్న కొన్నిటిని బ్రేక్ చేయడానికి ఇది స్టార్ట్ చేశారు. ఏంటంటే అవి జనరల్గా మనకి ఒక స్ట్రక్చర్డ్ క్లాస్ రూమ్ ఉంటుంది. అంటే క్లాస్లో రోస్ అండ్ కాలమ్స్లో స్టూడెంట్స్ కూర్చోవడం అనేది బాగా అలవాటైపోయింది. సో ఈ రోస్ అండ్ కాలమ్స్లో కూర్చునే స్ట్రక్చర్ అనేది దీనిలో ఉండదు. ఓకే. సో ఎందుకంటే దీనివల్ల ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ వస్తుంది, కంపారిజన్. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఫ్రీడమ్ స్కూల్ వాంటెడ్ టు బ్రేక్. అండ్ సెకండ్ వన్, time bound class periods. There will be only 40 minutes or 45 minutes class period for each subject generally. Okay. అంటే ఇది యాక్చువల్గా ప్రీవియస్ స్టడీస్ ప్రకారం, ప్రీవియస్ రీసెర్చెస్ ప్రకారం ఒక స్టూడెంట్కి రిటెన్షన్ పవర్ అంతకంటే ఉండదు అనే ఆలోచనతో తయారు చేసింది. కానీ ఇదే స్టూడెంట్స్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉన్న గేమ్ గంటల తరబడి ఆడగలుగుతున్నారు. వాళ్ళకి ఇష్టమైన మూవీ 3 అవర్స్ అయినా కంటిన్యూస్గా చూడగలుగుతున్నారు వితౌట్ బ్రేక్. ఓకే. కాబట్టి మన క్లాస్ కూడా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటే టైం అనేది ఒక కన్స్ట్రెంట్ కాదు అని ప్రూవ్ చేయడం కోసం టైం బౌండ్ క్లాస్ పీరియడ్స్ ఇక్కడ ఉండవు ఫ్రీడమ్ స్కూల్. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే సిలబస్. మనకు ఓల్డ్ సిస్టంలో ఈ మంత్కి ఈ సిలబస్ కంప్లీట్ కావాలి,
సో మంత్ వైజ్ సిలబస్ డివిజన్ ఉంటుంది. సో ఈ మంత్ ఏంటంటే సిలబస్ కంప్లీట్ కావాలి. కంప్లీట్ కాలేదు అంటే కొంచెం స్పీడ్గా అయినా సరే అది సిలబస్ కంప్లీట్ చేసే ఆలోచనతో టీచర్స్ ఉంటారు. అలాంటి టెన్షన్ ఇక్కడ ఉండదు. ఫ్రీడమ్ స్కూల్లో సిలబస్ గురించిన హర్రీ ఉండదు, టెన్షన్ ఉండదు. ఓకే, టైం బౌండ్ క్లాస్ పీరియడ్స్ ఎలాగైతే లేవో టైం బౌండ్ సిలబస్ టార్గెట్స్ ఉంది. ఓకే, అండ్ ఫ్యూ మోర్ థింగ్స్, ఫేజ్ వైజ్ ఎగ్జామినేషన్స్ ఉండవు ఫ్రీడమ్ స్కూల్లో. ఫేజ్ వైజ్ అంటే మనకి యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ ప్రజెంట్ సిసి ప్యాటర్న్లో FA1, FA2, SA1, SA2 అలా ఒక ఫేజ్కి అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంకి 1 మంత్కి ఒక టెస్ట్ జరగాలి, లేదా 2 మంత్స్కి ఒక సమ్మేటివ్ టెస్ట్ జరగాలి, క్యుములేటివ్ లాగా రివైజ్ చేసుకున్నట్టు ఒక టెస్ట్. ఇలాంటివి ఫ్రీడమ్ స్కూల్లో ఉండవు. ఓకే, ఇక్కడంతా ఈవెన్ టెస్టింగ్ కూడా, అసెస్మెంట్ కూడా బేసింగ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్. ఓకే, అతనికి స్టూడెంట్కి ఎలా అర్థమైంది అది తెలుసుకోవడానికి మనం డిఫరెంట్ వేస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మ్యాజిక్తో మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ని బేసిక్గా ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా ఒక స్టూడెంట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, అది సపోజ్ నేను చెప్తాను ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. మీరు స్టూడెంట్కి ఏం చెప్పొచ్చు అంటే, థింక్ ఆఫ్ ఎ నంబర్ ఇన్ యువర్ మైండ్. మనసులో ఒక నంబర్ అనుకోమని చెప్పొచ్చు. దాన్ని 4తో యాడ్ చేయమని చెప్పొచ్చు. స్టెప్ వైజ్గా మనం చెప్పుకుంటూ రావచ్చు. ఇది స్టెప్ 1, థింక్ ఆఫ్ ఎ నంబర్ ఇన్ యువర్ మైండ్. ఓకే, స్టెప్ 2, యాడ్ 4 to it. స్టెప్ 3, డబుల్ ఇట్. ఇందాక వచ్చిన ఆన్సర్ని ఆఫ్టర్ యాడింగ్ 4 we get an answer, so we have to double that. Next, after doubling you add 1 to the result. Next step, in the next step you can say to add the number which they thought in their mind in the beginning. Okay, 1 యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ మనసులో అనుకున్న నంబర్ని యాడ్ చేయమని చెప్పొచ్చు నెక్స్ట్ స్టెప్లో. ఆ తర్వాత వచ్చిన ఆన్సర్ని 3తో డివైడ్ చేయమని చెప్పొచ్చు. ఓకే, ఆఫ్టర్ డివైడింగ్ బై 3, వాట్ ఎవర్ ద ఆన్సర్ దే గాట్, కోషియంట్. డివైడ్ చేసిన తర్వాత చాలా మందికి స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూజన్, 2 ఆన్సర్లు వస్తాయి, కోషియంట్ ఆ రిమైండర్. కోషియంట్ చెప్తారు. అయితే కోషియంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయొచ్చు అంటే, ఆ కోషియంట్ నుంచి ఫస్ట్ మనసులో అనుకున్న నంబర్ని సబ్ట్రాక్షన్ చేయమని చెప్పొచ్చు. అయితే అక్కడ మనం ఆన్సర్ 3 అని చెప్పచ్చు, అందరికీ 3 వస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్లో మనం ఏం చేసామంటే, ఈ మ్యాజిక్, ఇది ఒక మ్యాజిక్ అని చెప్తున్నాం. వాళ్ళ మైండ్లో ఏదో నంబర్ అనుకుంటారు, మనం ఫైనల్గా వాళ్ళకి వచ్చే ఆన్సర్ చెప్తున్నాం. ఎలా వచ్చింది మీకంటే మనం మ్యాజిక్ అని చెప్తాం సరదాగా పిల్లలకి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మనం చెప్పే దాంట్లో వాళ్ళు ఎంతవరకు వింటున్నారు. జనరల్గా మనం ఒక లెసన్ మామూలుగా ఏదైనా టాపిక్ స్టార్ట్ చేసి ఈవెన్ జస్ట్ ఒక 20 minutes టీచ్ చేసిన ఆ 20 minutesని వాళ్ళు కంప్లీట్గా వినట్లేదు స్టూడెంట్స్. ఇలాంటివి అయితే మనం ఒక 10 minutes చెప్పాం సపోజ్, ఇది అనుకోండి, ఈ మ్యాజిక్ చెప్పడానికి ఒక 10 minutes పట్టింది. ఈ 10 minutesని జాగ్రత్తగా వింటున్నాడా లేదా అనేది మనకు ఒక ఐడియా ఎట్లా వస్తుందంటే, మధ్యలో ఎక్కడున్న మిస్టేక్ వస్తే అతను వినట్లేదని మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ పాయింట్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ దీనిలో మనకి ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, లాస్ట్ సబ్ట్రాక్షన్. సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అయినాయి. సో ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల సపోజ్ అతను మల్టిప్లికేషన్లో వీక్ అయితే అక్కడ డబుల్ చేసే టైంలో
ఇంటూ 2 చేసేప్పుడు అతను మిస్టేక్ వస్తుంది ఇక్కడ. తర్వాత అతను ఎడిషన్ మల్టిప్లికేషన్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే, మిస్టేక్ ఏమన్నా చేస్తే, మనకి డివైడ్ చేసేటప్పుడు డివైడ్ బై 3 చేస్తున్న టైంలో 3తో ఎగ్జాక్ట్గా డివైడ్ కాని నంబర్ ఉంటుంది అక్కడ. అతను ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసి మనం చెప్పేది స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఎడిషన్ సబ్ట్రాక్ట్ ఎడిషన్ మల్టిప్లికేషన్ కనుక పర్ఫెక్ట్గా తెలిసి ఉంటే 3తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నంబరే వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ దాకా చేసిన తర్వాత 3తో డివైడ్ చేయమనేటప్పుడు సార్ డివైడ్ అవ్వట్లేదు ఎగ్జాక్ట్గా అంటారు. అక్కడ అర్థమైపోతుంది ఏంటంటే ఎడిషన్ లేదా మల్టిప్లికేషన్లో అతనికి ప్రాబ్లం ఉందని, లేదా అతను కాన్సన్ట్రేట్ చేయలేదు. సో మనం ఇలాగా ఒక సింపుల్ మ్యాజిక్తో మనం ఎలా బేసిక్స్ ఏ రేంజ్లో అంటే కనీసం మినిమం బేసిక్స్ మనం టెస్ట్ చేయొచ్చు, లైక్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇలా మనం ఏంటంటే జనరల్గా మనం అసెస్ చేయొచ్చు బేసిక్స్ని. అయితే ఇలా కాకుండా మనం ఒక టాపిక్ని అసెస్ చేసేటప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీస్ మనం యూజ్ చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్, మీకు చెప్పింది నేను ఒక ఎగ్జాంపుల్. సో ఇది ఒక టైప్ ఆఫ్ అసెస్మెంట్. దీనిలో వాళ్ళకి ఫన్ ఉంది, కొంచెం థ్రిల్ ఉంది, ఇంకా టీచర్కి కూడా ఒక హ్యాపీనెస్ ఉంది. ఈవెన్ టీచర్ కూడా ఇంతకుముందు ఓల్డ్ సిస్టంలో ఎగ్జామ్ పెడితే కరెక్షన్ చేయాలంటే అదొక బర్డెన్ టీచర్కి. ఇక్కడ ఈ మెథడ్లో కరెక్షన్ చేసే పని లేదు. వేరే మెథడ్స్లో మనం తెలుసుకుంటున్నాం స్టూడెంట్కి ఎంతవరకు ఐడియా వచ్చింది, ఎంతవరకు అవగాహన వచ్చింది, స్టూడెంట్ అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడా లేదా, ఇలాంటి వాటి మీద టెస్టింగ్ ఉంటుంది ఫ్రీడమ్ స్కూల్. కాబట్టి ఫేజ్ వైజ్ ఎగ్జామ్స్ పర్టికులర్గా FA1 FA2 లాంటివి ఇక్కడ ఉండవు. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్యాసివ్ లెర్నింగ్ అనేది ఇక్కడ ఉంది. టీచరు చెప్తూ పోతే స్టూడెంట్స్ వింటూ ఉంటాం అనేది ఉంటుంది. స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు ప్రతి యాక్టివిటీలో. సో దేర్ ఇస్ నో ప్యాసివ్ లెర్నింగ్ అండ్ రోట్ మెమరైజేషన్. ఇంతకుముందు లాగా బట్టి కొట్టే విధానం లేదు, బై హార్ట్ చేసే విధానం ఉండదు. ఏ సబ్జెక్ట్లోనైనా అన్ని సబ్జెక్ట్స్ని మిక్స్ చేసి చదువుకునే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. మన ఓల్డ్ యాన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా ఉండేదో అలా. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫ్రీడమ్ స్కూల్ అనేది ఒక స్టూడెంట్కి మన ఓల్డ్ ట్రెడిషనల్ మెథడాలజీ అంటే ట్రెడిషనల్ టీచింగ్లో ఉన్న కొన్ని రూల్స్ని బ్రేక్ చేసే అవకాశం ఇస్తుంది ఫ్రీడమ్ స్కూల్ స్టూడెంట్స్కి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ ఈస్ టు బి నోటెడ్ ఫర్ us. ఓకే, దాన్ని అక్కడ మీకు చూపించాను స్లైడ్లో, క్రూయల్ క్లచెస్ ఆఫ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్. సో అవి పర్ఫెక్ట్ రూల్స్, అందరూ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే రూల్స్ అక్కడ ఉండేవి. అవి ఇక్కడ ఉండవు. ఏ రూల్ అయినా స్టూడెంట్కి కానీ టీచర్కి కానీ మేనేజ్మెంట్కి కానీ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే రూల్ ఇది అనేది ఉంది ఇక్కడ. ఒక రూల్ అనేది ఒకటి మనం ఫాలో అవ్వాలి అనుకుంటే అది అందరూ డిస్కస్ చేసుకోవాలి, దాన్ని ఒకసారి ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసి చూడాలి, ఎక్స్పెరిమెంట్ చేసి, అది ఒకవేళ వర్కౌట్ అవ్వదు అనిపిస్తే అందరూ కలిసి మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి, మళ్ళీ మార్చుకోవాలి. సో ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అంటూ ఏమి ఉండవు. దాని నుంచి ఫస్ట్ వాళ్ళకి ఫ్రీడమ్ దొరుకుతుంది స్టూడెంట్స్కి. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రీడమ్ స్టూడెంట్స్కి ఒక్కళ్ళకే కాదు, టీచర్స్ కూడా మనం అనుకోవచ్చు. ఇంతకుముందు ఎందుకంటే ఆ రూల్స్ అనేవి టీచర్స్ కూడా అప్లై అవుతాయి. ఇప్పుడు పర్టికులర్గా అంత స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉండవు. టీచర్ కూడా ఫ్రీడమ్తోనే ఏదైతే వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటారో అదే అడాప్ట్ చేసుకుంటారు. ఒకవేళ అది పాసిబుల్ కాదు అనిపిస్తే డిస్కస్ చేస్తారు. దే విల్ హ్యావ్ ఏ స్మాల్ మీటింగ్ విత్ ఆల్ పీపుల్, ఆల్ స్టేక్ హోల్డర్స్. ఓకే, ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే ఆల్రెడీ మనం
ముందు స్లైడ్లో కూడా చూపించాను మీకు. ప్రిన్సిపల్ టు అటెండర్. ఒక స్కూల్కి సంబంధించి ప్రిన్సిపల్ ఫస్ట్ పర్సన్ అయితే, అటెండర్ లాస్ట్ పర్సన్ అనుకుంటే స్టాఫ్లో అంతవరకు. అలాగని వాళ్ళలో మళ్ళీ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఎవ్రీబడి విల్ బి ఏ పార్ట్ ఆఫ్ డెసిషన్స్ ఇన్ స్కూల్. ఇన్ డెసిషన్ మేకింగ్ ఎవ్రీబడి విల్ టేక్ ఎ పార్ట్. సో అలాగా మనం దాని నుంచి వాళ్ళని ఫ్రీ చేసినట్టుంది. వాళ్ళని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ప్రతి యాక్టివిటీలను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇస్తుంది. మనకు తెలుసు, మనం టీచర్స్, ఇప్పుడు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకున్నప్పుడు అందరికీ అన్ని అవకాశాలు వచ్చినాయా లేదా అనేది మనకు తెలుసు. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది చిన్నప్పుడు. నాట్ ఓన్లీ ఇన్ చైల్డ్హుడ్, ఆఫ్టర్ బికమింగ్ ఎ టీచర్ ఆల్సో ఐ హ్యావ్ స్టేజ్ ఫియర్ ఫర్ మెనీ ఇయర్స్. నవడేస్ ఫ్రమ్ 2 to 3 years ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్. ఇప్పటికీ మైక్ తీసుకున్న తర్వాత నాకు కొంచెం ఆ ఫియర్ ఉంటుంది. ఇది దేనివల్ల అంటే, నాకు చిన్నప్పుడు ఇన్ మై ఎడ్యుకేషన్ ఐ డెంట్ గెట్ ఛాన్స్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ హ్యూజ్ గ్యాదరింగ్. ఓకే, చిన్న చిన్న ఒక 3-4 మెంబర్స్ మధ్యలో, లేదా ఒక 10 మెంబర్స్ గ్రూప్లో మాట్లాడటం అలవాటు. కానీ ఒక పెద్ద గ్యాదరింగ్లో మాట్లాడటం అనేది అప్పుడు అలవాటు చేయలేదు ఎవరు, ఆ ప్రయత్నం ఎవరు చేయలేదు. సో ఆ ఫియర్ అలాగే ఉండిపోయింది నాలో. ఓకే, సో ఇలాంటిది వాళ్ళకి ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు ఫేస్ చేయకూడదు ఆ ఉద్దేశంతో అన్ని యాక్టివిటీస్లోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. సో టోటల్గా ఈ మెథడాలజీని మనం ఏమంటామంటే చైల్డ్ సెంటర్డ్ మెథడాలజీ. టోటల్గా ఎలా చూసినా చైల్డ్కి డెవలప్ అయ్యే విధంగా అన్ని రకాలుగా మనం హెల్ప్ చేస్తాం ఈ మెథడ్లో. సో దిస్ ఈజ్ టోటలీ మై ఫస్ట్ వీడియో on the concept of freedom school. Previously I have done just 2 videos on role of teacher, just 1 minute video, and one more I think 10 minutes video we have on freedom school, but that is just like a trial. ఈ సిరీస్లో నేను కంప్లీట్గా ఫ్రీడమ్ స్కూల్ అనేది ఎలా నడుస్తుంది, ఈ రోజుకి కంప్లీట్గా ఈ వీడియో ఓన్లీ ఇంట్రడక్షన్. అసలు ఫ్రీడమ్ స్కూల్ అంటే ఏంటి, ఫ్రీడమ్ స్కూల్కి మామూలు స్కూల్కి డిఫరెన్స్ ఏంటి, చాలామందికి ఉన్న అపోహలు పోగొట్టడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ మై సిరీస్ ఆఫ్ వీడియోస్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ స్కూల్. నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో ఫ్రీడమ్ స్కూల్లో జరిగే యాక్టివిటీస్ గురించి, ఒక డేలో ఫ్రీడమ్ స్కూల్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, వాటి వల్ల యూజ్ ఏంటి, వాటి వల్ల మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రెండు మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఒక టీచర్కి ఏ విధంగా ఫ్రీడమ్ ఉంది, టీచర్కి ఫ్రీడమ్ స్కూల్ అనేది ఓన్లీ స్టూడెంట్స్కి ఫ్రీడమ్ ఇచ్చేదా, లేదా టీచర్స్కి కూడా ఫ్రీడమ్ ఉందా, ప్లస్ ఫ్రీడమ్ అంటే ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఉండటమా, లేకపోతే ఎలా, అవన్నీ మనం కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. సో ప్లీజ్ subscribe my channel and support my channel. I will give you more and more information on freedom school. Thank you.